విజయం సాధించాలని ఈ రంగమ్మ నిన్ను ఆశీర్వదిస్తుంది. వెళ్ళు, 3 కాలచక్రాలతో తిరిగి రా. విజయోస్తా. నువ్వు అనుకున్నది సాధిస్తావు. బయలుదేరి. వీడియో తెచ్చానా? శివరాము శక్తులకు లక్ష్యంలో ఉందని కాలచక్రమని రంగమ్మ చెప్పింది. ఆ పెద్ద ఆయన నంది అనే పాము వెతుకుంటూ వచ్చాడు. ఆ నందుని శివరాము శక్తినాగు అయి ఉండొచ్చు కదా. అదే నిజమైతే ఆ పెద్ద ఆయనకి కాలచక్రానికి ఏదో సంబంధం ఉంటుంది. ఆ పెద్ద ఆయన్ని కలిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఏంటి కరెక్టర్ అమ్మా? చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఏంటి విషయం? మా స్కూల్లో యాన్యువల్ డే జరగబోతుంది. అందుకు ఏం విషయం వేయాలని ఆలోచిస్తున్నాను. ఏ విషయం వేయాలని థింక్ చేస్తున్నావు? అదే అర్థం కావట్లేదు కాబట్టి కన్ఫ్యూషన్ గా ఉంది. నువ్వు చెప్పు కదా. ఏ విషయం వేస్తే బాగుంటుంది? ఇది ఒక మామూలు విషయమే కదా. దీనికి ఎందుకు మీరు ఇంత టెన్షన్ అవుతున్నారు? నేను ఒక ఐడియా ఇస్తాను. ఓ పని చేద్దాం. సుబ్రహ్మణ్య స్వామి వేషం వేద్దాం. దేవసరా సూపర్గా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేషం దేవసరికి సూట్ అవుతుంది. అయితే వెంకటేశ్వర స్వామి వేషం వేద్దామా? ఏంటండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి అని చిన్న పిల్లలు. ఇంకేదైనా ఆలోచించింది? నేను ఏం వేషం వేస్తే బాగుంటుంది? శివుడి వేషం అది మీకు ఉంటుందే కదా. వద్దండి, ఉందని నేనే చెప్తాను. నువ్వు చెప్పబోయే వేషానికి ప్రైస్ వస్తుందా? తప్పకుండా వస్తుంది. అసలు అదే వేషం. నీకు ఆ వేషం చూస్తాను, అప్పుడు చూడు. ఇలా సరే. ఏంటి తను? సుబ్రహ్మణ్య స్వామి వేషం వద్దండి, వెంకటేశ్వర స్వామి వేషం వద్దండి, శివుడి వేషం కూడా వద్దండి.